హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నిక డివోషనల్ టీవీ. మనిషి శరీరాన్ని బట్టి వాళ్ళ వ్యక్తిత్వం ఎలాంటిదనేది కొందరు చెబుతూ ఉంటారు. పడుకునే విధానం, నిలబడే విధానం, నడిచే విధానం, హెయిర్ స్టైల్ చేసుకునే తీరు, కూర్చునే విధానం, ఇలా చాలా రకాలుగా వ్యక్తిత్వాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇవన్నీ మనిషిలో ఉండే భావోద్వేగాలు వారి ప్రవర్తనను వ్యక్తం చేస్తాయని చెబుతారు. అలాగే మంచు మనోజ్ సదా నటించిన దొంగది సినిమా చాలామంది గుర్తుండే ఉంటుంది కదా. అందులో హీరోయిన్ కాలివేలు చూసి గయ్యాలి అని చెప్పేస్తూ కామెడీ చేస్తూ ఉంటారు. కానీ నిజంగానే ఇలా శరీర భాగాలను చూసి వారి వ్యక్తిత్వం గురించి చెప్పేయచ్చా? ఇదే విధంగానే కాలి పాదాల ఆకారం చూసి కూడా వ్యక్తిత్వాన్ని చెప్పొచ్చని అంటున్నారు నిపుణులు. సాధారణంగా పాదాల ఆకారంలో 2 రకాలు ఉంటాయి. వీటిలో ఒకటి రోమన్ ఫుట్ ఆకారం, రెండవది గ్రీక్ ఫుట్ ఆకారం. ఈ రెండింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నది రోమన్ పాదాలు. అంటే ఇలాంటి పాదాలు ఉన్నవారు స్వేచ్ఛగా ఉంటారట. కొత్త వ్యక్తులను కలవటం, పరిచయాలు పెంచుకోవడం, తమ పరిచయస్తుల సర్కిల్ని పెంచుకోవడం, ఆత్మవిశ్వాసంతో ఉండటం వీరికి ఎక్కువగా ఉంటాయట. వీరి పనితీరు అద్భుతంగా ఉంటుందట. నిర్భయంగా తాను అనుకున్న పనులు చేస్తారు. ఎప్పుడూ కొత్త స్ఫూర్తితో ముందడుగు వేస్తూ ఉంటారు. అయితే వీరి మొండితనం, వెనకడుగు వేయని తత్వం వీరికి గొడవలు కూడా తెచ్చిపెడుతూ ఉంటాయి. ఇక వ్యక్తిగత విషయాల్లో కూడా ఎప్పుడూ బాధ్యతగా ఉంటారు. క్రీడలు, వ్యాపారం, అథ్లెటిక్స్, కళలలో వీరి ప్రతిభ ఇముడుతూ ఉంటుంది. వీరికంటూ ఉండే ఒక ప్రత్యేక శైలి వీరిని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలబడేలా చేస్తుంది. సో ఇప్పుడు చూస్తుంది గ్రీక్ ఫుట్ షేప్ అన్నమాట. సో ఈ పాదాలు ఉన్న వారికి సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. అంటే క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది. వీరి అభిరుచి వీరు చేసే ప్రతి పనిలో క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఎంత సాధించినా అంత ఈజీగా తృప్తి పడరు. సాంప్రదాయానికి విరుద్ధంగా విభిన్న దారుల్లో సాగుతూ ఉంటుంది వీళ్ళ జీవితం. గుంపులో గోవింద అనే మార్గానికి వీళ్ళు విరుద్ధంగా ఉంటారు. వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కావాలని అనుకుంటూ ఉంటారు. జీవితం మీద వీళ్ళకి ఆశాభావంతో ఎక్కువగా ఉంటారు. ఎప్పుడూ పెద్ద పెద్ద లక్ష్యాలనే నిర్దేశించుకుంటూ ఉంటారు. కొత్త సవాళ్లను కూడా స్వీకరిస్తూ ఉంటారు. ఈ గ్రీక్ ఫుట్ ఉన్న పాదాల వాళ్ళు ఏదైనా సాధ్యమే, ఏదైనా చేయగలుగుతాం, ఐ కెన్ డూ ఎనీథింగ్ అనేలాగా ఉంటారట. ఎవరి కోసం వ్యక్తిత్వాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. అవసరమైతే ఆ బంధాలను కూడా వదులుకోవడానికి ఇష్టపడతారు. కానీ వీళ్ళ వ్యక్తిత్వాన్ని మాత్రం వదులుకోరు. వీరిని గౌరవించాలి, అర్థం చేసుకునాలి అని అనుకుంటూ ఉంటారు. అలాగే వీళ్ళు కూడా పక్క వాళ్ళకి గౌరవిస్తూ ఉంటారు, అర్థం చేసుకుంటూ ఉంటారు. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే పైకి నిశ్శబ్దంగా కనిపిస్తూనే అద్భుతాలు సృష్టిస్తాము అనేది వీళ్ళ వ్యక్తిత్వం అన్నమాట. అలా పాదాలలో రోమన్ ఫుట్, గ్రీక్ ఫుట్ అని 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన రోమన్ ఫుట్, గ్రీక్ ఫుట్లో మీ ఫుట్ ఏదనేది కూడా డెఫినెట్లీ వీడియో కింద కామెంట్ చేయండి. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఆ వ్యక్తిత్వ లక్షణాలు ఉన్నా కూడా వీడియో కింద కామెంట్ చేయండి. సో మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. శుభమస్తు.